ఓం నమ శివాయ. దాదాపు 16 సంవత్సరాల తర్వాత నేను తులసి కోటనైతే మార్చుకున్నానండి ఇంట్లో. నా వీడియోస్ చూసిన వాళ్ళకి గానీ, లేదా మా ఫ్యామిలీ మెంబర్స్‌లో అండ్ నన్ను తెలిసిన వాళ్ళకి ఎవ్వరికైనా కూడా నా తులసి కోట అంటే ఎంత ఇష్టమో అందరికీను. చక్కగా బొట్టు పెట్టుకుంటావు, నిండుగా ఉంటది మీ తులసి కోట అని చెప్పి అందరూ మెచ్చుకునేవాళ్ళు. దాదాపు నా తులసి కోట చూసిన తర్వాత యూట్యూబ్‌లో కూడా చాలామంది నేను పెట్టుకునేలాగా తులసి కోటనైతే అమర్చుకున్నారు. నాలాగా పక్కన రాతి గౌరమ్మని పెట్టుకోవడం, అలానే తులసి మొక్కని పెట్టుకోవడం, ఇలా ఎంతోమంది మార్చుకున్నారు. అంతకుముందు అసలు ఎవ్వరు రాతి గౌరమ్మని అలా పూజించేవారే కాదసలు. నేను ఫస్ట్‌లో చెప్పాను, ఇలా మా అత్తగారు ఇది ఇచ్చారు. సో, దానికోసమని చెప్పి దీన్ని ఇలా కంటిన్యూ చేయాల్సొస్తుందని చెప్పాను. ఆ తర్వాత చాలామంది నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని పెట్టుకోవడం అవన్నీ కూడా జరిగాయి. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా నన్ను చూసి ఒకటి మంచి నేర్చుకున్నారంటే చాలా హ్యాపీగా అనిపించేది. కానీ ఇప్పుడు అది దగ్గర దగ్గర 16 సంవత్సరాలు అవుతుందండి. నేను ఈ ఇయర్ కూడా అసలు ఈ కుండీని మార్చాలనుకోలేదు. కానీ ఎక్కడికక్కడ మొక్కల్లాగా వదిలేస్తుంది. ఎందుకంటే నేను సిమెంట్ కుండీని అప్పుడు కొనుక్కున్నాను. మా ఇల్లు కట్టిన తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత ఎప్పుడో కొనుక్కున్నాను. అప్పుడు ఎంత రూ. 100కి కొన్నాననమాట అది. కానీ అది ఇంకా నాని కొంచెం పాడైపోయిందనమాట. అంటే వాటర్ అన్నీ కూడా వేస్తుంటాం కదా! ముక్కల్లాగా వదిలేస్తుంది. ఇంకా ఎందుకులే ఇంకా దాన్ని మార్చే టైం వచ్చింది అని చెప్పేసి ఇంకా మార్చుదామని కొత్త తులసి కోట అయితే తెచ్చుకున్నాను. అది కూడా మార్బుల్‌ది. ఎప్పటినుండో ఉంది మార్బుల్‌ది కొనుక్కోవాలని. అందరింట్లో చూస్తుంటే నాకు కూడా కొనుక్కోవాలనిపించింది. దాన్ని కూడా కొనుక్కోవడానికి దగ్గర దగ్గర 4 సంవత్సరాల నుంచి ఆలోచించి ఇప్పుడు ఫైనల్‌గా డెసిషన్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే రాతి గౌరమ్మను కూడా తీసి నేను వేరే దగ్గర పెట్టేస్తున్నానండి. తులసి కోట దగ్గరైతే పెట్టట్లేదు. వంటగదిలో పెట్టుకుంటున్నాను రాతి గౌరమ్మను కూడా. ఎందుకంటే ఇంకా అది కూడా అక్కడ కొంచెం పిల్లి మాకు అటు ఇటు వెళ్తుంది. అదేమైనా పడి బ్రేక్ అయినా ఏదైనా కూడా మళ్ళీ నాకు కొంచెం సెంటిమెంట్‌గా తీసుకోవాలి. ఎందుకురా బాబు మా అత్తగారు ఇచ్చింది కదా! దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఆవిడిచ్చింది నా దగ్గరకొచ్చింది. నా దగ్గర నుంచి అట్‌లీస్ట్ మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలకైనా వెళ్ళాలని ఒకే ఒక కారణంతోని నేను రాతి గౌరమ్మను కూడా తీసేసి ఇంకా అది కూడా వంటగదిలో ఎక్కడైనా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే నిత్యం ఇంక దాన్ని వాడుకునేటట్టు పూజలాగా అంటే దండం పెట్టుకునేటట్లుగానే ఒక గౌరవప్రదంగా చూసుకుందాం అన్నట్లుగానే ఇంకా అది కూడా తీసి ఇంకా దాచేస్తున్నాను. దాచేయడం ఇన్ ద సెన్స్ వంటగదిలో పెట్టేస్తున్నాననమాట. అండ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఈ పాత తులసి కోట ఏదైతే ఉందో అది మేడ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంక కొత్త తులసి కోటని అలంకరణ చేసుకుందామని ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి ఇంక కొత్త మట్టి తెచ్చుకున్నాను. కొత్త మట్టి అండ్ అలాగే కొత్త తులసమ్మని కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే పాత కుండీలో ఉండే తులసమ్మని మళ్ళీ కార్తీక మాసంతో ఎందుకు తీయడం అని చెప్పేసి ఇంకా అందులో ఉన్న తులసమ్మని అలానే వదిలేసి మేడ మీద పెట్టేసి ఇంక కొత్త తులసమ్మని అండ్ అలాగే మట్టిని కూడా తెచ్చుకొని అంతా కూడా చక్కగా అలంకరణ చేసుకుందామని ఇలా మొత్తం ఫస్ట్ అయితే తులసి కోటని కడిగేసుకొని అందులో మట్టి పోసుకొని తులసమ్మను కూడా నాటేసుకున్నాననమాట. ఇంక చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లయితే పెట్టుకున్నాను. మార్బుల్ అవ్వడం వల్ల అనుకుంటాను ఎంత అందంగా అనిపిస్తుందో చూడడానికి అసలు. చాలా అనిపించింది. దట్టు ఏంటంటే దీపం పెట్టుకోవడానికి కూడా ఉందండి దీనికి. చక్కగా పైన మాకు ఎక్కువ గాలి ఉంటుంది కదా! సో, ఆ గాలి వేసేటప్పుడు కూడా చక్కగా దీపం ఘనమవ్వకుండా దీపం పెట్టుకోవడానికి కూడా చాలా అనిపించింది. అండ్ ఆ క్లాత్‌తో జస్ట్ అలా క్లీన్ చేసుకున్నా కూడా నీట్‌గా ఉంటదన్నట్లుగా అనిపించింది. అండ్ ఇది ఎక్కడ కొన్నాను ఏంటి అనేది ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లేకపోతే లేదు. ఎందుకంటే ఇవి ఎక్కడ పడితే ఇప్పుడు అక్కడే దొరుకుతున్నాయి. కాకపోతే నేనైతే మాత్రం కస్టమైజ్ చేయించుకొని తీసుకున్నాననమాట. అంటే నాకు ఈ సైజు ఇలా ఉండాలి అన్నట్లుగా కస్టమైజ్ చేయించుకున్నాను. సో, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి. నేను మీకు దాని వివరాలన్నీ కూడా చెప్తాను. అండ్ ఇదొచ్చేసి అనుకోవచ్చు ఆహ్, ఎక్కువ రోజులు మన్నుతదని చెప్పి. అది కూడా మనం మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి అండి. కొంచెం మార్బుల్‌ది మాత్రం కొంచెం కష్టం మెయింటెనెన్స్ చేయడం. సో, ఎవ్రీ ఇయర్ కూడా ఆ జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో జాయింట్స్ దగ్గర వైట్ సిమెంట్ పెట్టడం అండ్ గమ్ ఉంటుంది మార్బుల్‌కి సంబంధించింది. ఆ గమ్ కూడా పెట్టడం అవన్నీ కూడా చేయాలి. నేను ఎక్కడైతే కస్టమైజేషన్ చేయించుకున్నానో వాళ్ళ దగ్గర గమ్ కూడా తీసుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి. సో, అలా ఎవ్రీ ఇయర్ కూడా అలా పెట్టుకుందామనుకున్నాను. ఇది వరకులాగా వేరే కుండీ ఉండేది కదా! దానిలాగా అటు ఇటు జరిపేయాలంటే కుదరదనమాట. జాగ్రత్తగా పెట్టుకొని జూసుకోవాలి. సరే, ఏదైనా కొత్తదొచ్చింది కదా! తులసమ్మ చాలా చూడముచ్చటగా అనిపించింది. సో, ఇంక నేను రాతి గౌరమ్మను కూడా తీసేసానని చెప్పాను కదా! రాతి గౌరమ్మను కూడా తీసి జాగ్రత్తగా
వంటగదిలో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకిలా తులసమ్మని అండ్ అలాగే మారేడుదళం చెట్టుని కూడా పక్క పక్కనే పెట్టుకున్నాను. మారేడుదళం చెట్టు కూడా మరి ఉంచుతానా లేదా గుడిలో ఇచ్చేస్తానా అనేది చూడాలి. ఇప్పటి వరకైతే పెట్టుకున్నాను. నాకైతే అంతా మంచిగానే ఉంది. ఇలా పువ్వులన్నీ కూడా పెట్టుకొని, పసుపు రాసుకొని, కుంకుమ బొట్లన్నీ కూడా పెట్టుకున్నాను. మీకెలా అనిపించింది మా కొత్త తులసి కోట? నాకైతే చాలా నచ్చింది. వీడియోలో కంటే కూడా బయట చూస్తే చాలా చూడముచ్చటగా అనిపించిందనమాట. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్‌లో చెప్పండి. ఇలా మొత్తం అంతా కూడా పసుపు రాసేసి, కుంకుమ బొట్లు పెట్టుకొని, చక్కగా అలంకరణ చేసుకున్నాను. నేను కిందకి కూడా ఒక ప్లేట్ కొనేసానండి అక్కడేని. మళ్ళీ ఆ ప్లేటు, ఈ ప్లేటు అన్నీ ఎందుకు మార్చడం అని చెప్పేసి కిందకి కూడా ప్లేట్ కొనేసి చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఒక పక్కేమో ఉసిరి మొక్కని పెట్టుకున్నాను. ఇంకో పక్కేమో మారేడు దళాన్ని పెట్టుకున్నాను. అండ్ పక్కనొచ్చేసి తులసి మొక్కని 3 భలే చూడముచ్చటగా అనిపించాయి. మీకెలా అనిపించింది? కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇదంతా కూడా నేను కాశీ వెళ్ళే ముందు రోజుదండి ఈ వ్లాగ్ అంతా కూడా. సో, కాశీ వెళ్ళే ముందు రోజు నేను ఈ పూజ కూడా చేసుకున్నాను. త్రినాథ స్వామి మేళా కూడా మామూలుగా అయితే మా ఇంట్లో ఫస్ట్ నుండి కూడా త్రినాథ మేళా అనేది కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం చేస్తాము. కానీ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన ఆదివారంకి జస్ట్ ఒక్క రోజు ముందులాగా నేను కాశీ నుంచి వస్తాను కాబట్టి కుదురుతదో కుదరదో అని తెలియక నేను ఇప్పుడే చేసేసుకున్నాననమాట. కాశీకి వెళ్ళే ముందు రోజు ఆదివారం రోజు చేసేసుకున్నాను. సో, అంతా కూడా మంచిగా చేసుకున్నాను. ఈసారి పూజ అంతా కూడా రోషన్ కార్తీక్ చేస్తే నేనేమో జస్ట్ కథ అంతా కూడా చదివాను. అంటే వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేయాలి పూజలో, వాళ్ళకి కూడా అన్నీ తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాను. అంటే మళ్ళీ చేతులకు గాజులు వేసుకోలేదేమి అంటారు కదా! అందుకే ముందే క్లారిటీ ఇస్తున్నాను. పిల్లలు చేశారండి మొత్తం పూజ అంతా కూడాను. అండ్ ఈ త్రినాథ స్వామి మేళా గురించి చాలామంది అడుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ కూడా చెప్తున్నాను. కార్తీక మాసంలో ఏదో ఒక ఆదివారం నాడు ఈ త్రినాథ స్వామి మేళానైతే చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఆనవాయితీతో పనేమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క అంటే ఒక్కొక్క మాసంలో చేసుకుంటారు. మా ఉత్తరాంధ్ర సైడ్ అందరూ కూడా కార్తీక మాసంలోని త్రినాథ మేళానైతే చేసుకుంటారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పూజ కూడా కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన ఆదివారం నాడు చేసుకుంటారు. కుదరని పక్షంలో ఏ ఆదివారమైనా చేసుకోవచ్చు. చాలా మంచిది. పీట వేసుకొని 3 కలశాలు పెట్టి కొబ్బరికాయని ఏర్పాటు చేసుకొని మర్రి ఆకులను తెచ్చుకొని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులున్న పటాన్ని పెట్టుకొని 3 తాంబూలాలు చేయాలి. 3 దీపాలను పెట్టాలి. ముగ్గురికి వేరువేరుగా ధూపాన్ని వేయాలి. అలానే ఇందులోని చాలా ముఖ్యమైన ద్రవ్యం కూడా ఉంటుంది. ఆ ద్రవ్యాన్ని కూడా ధూపంలో వేయాలి. అలానే ముగ్గురికి కూడా నైవేద్యంలాగా అదే తాంబూలంలో పెట్టాలి. దాన్నే మనం తర్వాత తినాలి కూడా. ఇంకా మీకు ఈ పూజ గురించి వివరంగా కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా చూసుకొని మీరు చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది. నేను వారణాసి వెళ్ళానని. వారణాసి నుండి అయితే ప్రెజెంట్ ఇంటికొచ్చేసాను. నిన్న నైట్ వచ్చాననమాట ఇంటికి. సో, కార్తీక పౌర్ణమికి అక్కడ దేవ్ దివాలని చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అవుతుంది వారణాసిలోని. దేవతల దీపావళి. ఆ ఫెస్టివల్ కోసం అయితే వెళ్ళాను. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే గనక వెళ్ళండి. దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే వస్తాయి. 2 కళ్ళు కాదు 10 కళ్ళు పెట్టుకొని చూసినా కూడా సరిపోదు. అంత బావుందనమాట దేవ్ దివాళీ మాత్రం. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. అక్కడ స్టోరీస్ గానీ, పోస్ట్‌లు గానీ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. సో, అందుకే 2 డేస్ నుంచి వీడియోస్ ఛానల్‌లో కూడా పడలేదు. ఇంక నుండి కంటిన్యూ చేసేస్తాను. అండ్ చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇలా వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే అమెజాన్‌లోని సేల్ రన్ అవుతుందండి. 7th నుండి 11th వరకు యూబీఎస్ సేల్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో మినిమమ్ వచ్చేసి 40% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ ప్రైమ్ మెంబర్స్ అయితే గనక మనము 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుందనమాట. సో, మీకేమైనా బ్రాండ్స్ మంచి మంచివి తీసుకోవాలి, ఏమైనా బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా తీసుకోవాలనుకుంటే గనక ఈ సేల్‌ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఏమేమి వాడుతున్నాను రెగ్యులర్‌గా. సో, ఇవి డిస్కౌంట్‌లో తీసుకుంటే మంచిది అనుకునేవంటే కొంచెం కాస్ట్ ఉన్నవి డిస్కౌంట్‌లో తీసుకుంటే మంచివి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఇవి వింటర్‌కి సంబంధించినవి మీకు చూపిస్తున్నాను నేను. మీకు కావాలి, మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదు. సో, ప్రెజెంట్ అయితే సేల్ అయితే ఉంది. సేల్‌లో అన్నీ కూడా చాలా తగ్గుతాయి. సో, ఫస్ట్ వచ్చేసి నేను ప్లమ్‌ది సీరమ్ అయితే వాడుతున్నానండి.
ఇది రెగ్యులర్‌గా వాడితే నిజంగా మనకి ట్యాన్ అంతా కూడా చాలా రిమూవ్ అయ్యి చాలా బావుంటది. రెగ్యులర్‌గా వాడితే కొంచెం లిటిల్ ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా ఈ ప్లమ్ సీరమ్ అయితే చాలా బావుంటుంది. ఫేస్ సీరము ఏ స్కిన్ టోన్ వాళ్ళు, ఏ స్కిన్ స్ట్రక్చర్ వాళ్ళైనా సరే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ స్కిన్ గానీ, డ్రై స్కిన్ గానీ అండ్ ఆయిల్ స్కిన్ గానీ, ఇలాంటి ఏ స్కిన్ వాళ్ళైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి 350 రూపీస్ ఎంఆర్‌పీ ఉంటుంది గానీ, కానీ 200, 220 రూపీస్‌కి అలా వస్తుంది. ఇంకా వింటర్ అంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది కదా! సో, వాళ్ళకైతే ఈ సీరమ్ చాలా బావుంటుంది. మీకు యూజ్ అవుతది అనుకుంటే గనక దీన్ని తీసుకోండి. చాలా బావుంటది. అండ్ తర్వాతొచ్చేసి టాక్ బాడీ లోషన్. టాక్ బాడీ లోషన్ కూడా ఇది ఆయుర్వేదిక్‌దండి. సో, ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 లీటర్ బాటిల్ అనమాట. ఇది ఒక్కటి తీసుకుంటే మొత్తం ఈ వింటర్ సీజన్ అందరికీ కూడా సరిపోతది. మనకి బాడీ ఇరిటేషన్ రావడం, జిడ్డు జిడ్డుగా అనిపించడం అలాంటివి ఏమి ఉండదు. చాలా బావుంటది. సో, టాక్ వాళ్ళది బాడీ లోషన్ అనమాట. ఆహ్, చాలా బావుంటది. చాలా లైట్‌గా అనిపిస్తది. స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకి హెవీగా అనిపించదనమాట. చాలా నీట్‌గా గ్లైడ్ అయిపోద్ది స్కిన్ మీద అంతా కూడాన. సో, ఇలా ప్యాచెస్ లాగా ఉండడం అలా ఉంటది. అంటే మైల్డ్ స్మెల్ వస్తది. చాలా బావుంటది. సో, ఇది వింటర్‌కి చాలా మంచిది. దీనివల్ల మళ్ళీ స్కిన్ టెక్స్చర్ డల్ అయిపోవడం, డార్క్ అయిపోవడం కూడా జరగదు. అంత బావుంటది. అండ్ తర్వాతొచ్చేసి స్ట్రీక్స్ నుండి హెయిర్ సీరమ్ అండి. నార్మల్‌గా డ్రై స్కిన్ వాళ్ళకి హెయిర్ కూడా చాలా డ్రై అయిపోద్ది. అండ్ నాకు చాలా డ్రై అయిపోద్దనమాట హెయిర్ అనేది. నాకు నార్మల్‌గా డ్రై స్కిన్ అంటే వింటర్‌లో డ్రై స్కిన్, సమ్మర్‌లోని ఆయిల్ స్కిన్ అలా ఉంటది. ఏ కాలంకి తగ్గట్టు ఆ కాలంలాగా అయిపోతుంటదనమాట. వింటర్‌లో మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా నేను ఫేస్ సీరము, బాడీ లోషన్ అండ్ మాయిశ్చరైజర్ ఈ హెయిర్ సీరమ్ వాడకపోతే అస్సలు నా స్కిన్ చూడలేము. అంత ఘోరంగా ఉంటది. సో, అలా ఎవరికైనా హెయిర్ చాలా ఫ్రిజ్జీగా, చాలా డల్‌గా, డ్రైగా ఉంది అనుకుంటే గనక ఈ స్ట్రీక్స్ వాళ్ళది సీరమ్ వాడండి. చాలా బావుంటుంది. జస్ట్ 2 డ్రాప్స్ ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ ఇలా ఇంకా నా హెయిర్‌కైతే 1 డ్రాప్ మోర్ దెన్ ఎనఫ్ అండి. చాలా ఎక్కువైపోద్ది. మంచిగా ఇలాగ ఇంకా ఫుల్ రబ్ చేసుకొని జస్ట్ ఇలాగా మనము ఈ టిప్స్‌కే మనము స్కాల్ప్‌కి అప్లై చేయకూడదు. ఈ టిప్స్‌కి జస్ట్ ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుందంటే హెయిర్ అనేది చాలా నీట్‌గా ఉంటదండి. అండ్ తర్వాతొచ్చేసి వింటర్‌లో అయినా, సమ్మర్‌లో అయినా ఏ కాలంలో అయినా కూడా ఒక మంచి సన్ స్క్రీన్ వాడడం కూడా చాలా మంచిది. సో, మమాఎర్త్ వాళ్ళ సన్ స్క్రీన్ కూడా చాలా బావుంటది. నేనొచ్చేసి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను మమాఎర్త్ వాళ్ళది. మమాఎర్త్ బ్రాండ్ కోసం ఇంకా నేను స్పెషల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది చాలా బావుంటదనమాట. ఇది నేను యూజ్ చేస్తున్నాను సన్ స్క్రీన్. అండ్ మాయిశ్చరైజర్ అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్ సెటఫిల్ యూజ్ చేస్తున్నాను. సెటఫిల్ నార్మల్‌గా కొనాలంటే మెడికల్ షాప్స్‌లో అయినా కూడా దీని మీద మహా అయితే ఒక 5% కంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడండి. ఎందుకంటే ఇది అసలు ప్రమోటే చేయక్కర్లేని బ్రాండ్. ఈవెన్ డాక్టర్స్ కూడా అంటే డెర్మటాలజిస్టులు కూడా సజెస్ట్ చేస్తారు. ఏదైనా మంచి మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయండి అంటే సెటఫిల్ సజెస్ట్ చేస్తారు. సో, ఇది కూడా ఈ సేల్‌లో అయితే తక్కువ ఉంటదనమాట. ఇది కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంత పెద్దది కాకపోయినా ఫస్ట్ ఒక ట్యూబ్ తీసుకోండి. మీకు బావుంది అనుకుంటే పెద్దది తీసుకొని యూజ్ చేయొచ్చు. సో, ఇవి నేను టోటల్‌గా అయితే తీసుకున్నాను. అండ్ ప్రెజెంట్ సేల్‌ని కూడా యుటిలైజ్ చేసుకోండి. 7థ్ నుండి 11థ్ వరకు యూబీఎస్ సేల్ అనేది ఉంది. మినిమమ్ 40% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ 5% డిస్కౌంట్ కూడా ఉంది. ప్రైమ్ మెంబర్స్‌కైతే ఎక్స్ట్రా 10% ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఫాస్ట్‌గా తీసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ అప్‌కమింగ్ కాశీ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే. బాయ్. థాంక్ యూ.